నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మీకు మిత్రులారా, మీకు కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి 10 మందికి. మీరు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఎప్పుడు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, కనుమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, వీక్షకులు అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, సింధు నది హిమాలయాల నుండి ఇటు పాకిస్తాన్ నుండి అటు పంజాబ్ నుండి పాకిస్తాన్ మీదుగా హిమాలయాలకు వెళ్తుంది. ఆ నది ప్రవాహంలో పాకిస్తాన్కి ఒక ప్రత్యేకమైన ఒక వరం దొరికింది. అది ఏంటంటే, ఒక నది ఒడ్డున, నదిలో ఒక బంగారపు నిధి లబ్ధి అయింది. దీంతో పాకిస్తాన్ కష్టాలు మొత్తం తీరిపోయినట్టు అయింది. ఇక సుమారుగా 32 టన్నుల 32.600 టన్నులు బంగారం లభించింది. దీని విలువ రూపాయల్లో చూసుకుంటే సుమారుగా 600 మిలియన్లు, మిలియన్లు అంటారు కదా, అది. భారతదేశం లెక్కలతో చూస్తే సుమారు 6 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు పైచిలుకు. వాస్తవానికి చెప్పటానికి ఇది భారత్కి సంబంధించింది, భారత్ది. మరి ఒక వ్యవహారంలో ఇది పాకిస్తానులో దొరికింది అని చెప్తున్నారు. అక్కడ మైనింగ్ అధికారులు అక్కడ దొరికింది పాకిస్తాన్లో. మరి పాకిస్తాన్ ఇక దీన్ని పట్టుకొని టెర్రరిజం ఇవన్నీ మానేసుకొని, ఇది ఎంత పెద్ద మానేసుకొని ఇంకా ఒక వ్యాపారం, ఒక భవిష్యత్తు, ఒక వృత్తి చూసుకుంటే బాగుంటుందేమో అని చాలామంది చెప్తున్నారు. చైనాలో దరిదాపుగా 1000 దొరికింది. ఇది 32,000 టన్నులు చైనాలో దొరికింది, కేవలం 1000 టన్నులు. సౌత్ ఆఫ్రికాలో దొరికింది, ఇంకా అంచనా దొరకలేదు. కానీ భారతదేశంతో కానీ లేకపోతే ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ ఇప్పుడు బంగారం 3వ స్థానానికి 4వ స్థానానికి చేరింది అని చెప్తున్నారు. బంగారం కానీ నిలబెట్టుకుంటే మిత్ర దేశాలు, మొన్నటిదాకా భిక్ష వేసిన దేశాలు ఈవేళ పాకిస్తాన్ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితికి వచ్చింది. అది చైనా, కొన్ని దేశాలు ఆ బంగారాన్ని లాక్కెళ్ళిపోవాలి. ఆ బంగారాన్ని వర్తకం పేరుతో, మన భారతదేశంలో ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చేప్పుడు వర్తకం పేరుతో మనం దోచుకున్నారో 200 సంవత్సరాలు, అదే తరహాలో పాకిస్తాను ఆ బుద్ధి, పాకిస్తాన్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా మా పాకిస్తాన్ వాళ్ళు కూడా, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రజలు కూడా ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఆ బుద్ధి తెలుసుకొని ఈ రోజుకైనా సరే జాగ్రత్త పడితే భవిష్యత్తులో ప్రాబ్లం లేకుండా, మరో శ్రీలంక కాకుండా, శ్రీలంకతోనే పోల్చారు ప్రతి ఒక్కరు. కానీ శ్రీలంక కాకుండా పాకిస్తాన్ నిలబడి 4వ స్థానం 3వ స్థానంలో బంగారం నిలువల్లో పెరుగుతుంది అని చెప్పి చాలామంది అంచనాలు వేస్తున్నారు. దేశంలోనే ఆర్థికంగా వెనకబడిన తరగతి జాక్పాట్ కొట్టింది పాకిస్తాన్ అంటున్నారు. మరి ఇదంతా నిజమైతే, పాకిస్తాన్ నిలబెట్టుకుంటే మరి నిజంగా పాకిస్తాన్ జాక్పాట్ కొట్టినట్టే.
మరి భారతదేశం ఎందుకు మాట్లాడట్లేదు, భారతదేశానికి చెందింది అని చెప్పి చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు చాలామంది చెప్తున్నారు. ఇది భారత్ది, ఇది పాకిస్తాన్కి చెందింది కాదు. కానీ పాకిస్తాన్ మాది మాది అని విర్రవేగుతుంది, మాది అని చెప్పుకుంటుంది. ఇది సింధు నదిది, మాది. ఇక్కడ అనేక రకమైన లోహాలు ఉన్నాయి. ఆ లోహాలు హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి, హిమాలయాల దగ్గర ఆ ఉష్ణోగ్రతల వల్ల అది కరిగి నీళ్లు రావడంతో అలా కొట్టుకొని లోహాలు అన్నీ బంగారం వచ్చినాయి బయటికి. అంతేగాని ఇది పాకిస్తాన్ అదృష్టం కాదు అంటున్నారు కొందరు. కానీ పాకిస్తానీలు మాత్రం ఇది మా అదృష్టం, మాకు ఇంకా తిరుగులేదు, మేము ప్రపంచంలోనే రాజులం అయిపోయాం అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇది భారత్దా పాకిస్తాన్దా? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా 10 మందికి షేర్ చేయండి. మీరు కూడా ఫస్ట్ టైం అయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు చూసేవారైతే బెల్ ఐకాన్ నొక్కండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే వైకుంఠ దర్శనానికి మొన్న 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ దర్శనాన్ని ఏర్పాటు చేసింది. ఒక్కసారి ఒక్క తప్పు జరిగితే దాని ప్రభావం చాలా ఉంటుంది అన్నట్టుగా ఆ ప్రభావం వల్ల భక్తుల రద్దీ తాకిడి తగ్గింది అంటున్నారు. ఇదంతా ఇలాగుంటే మధ్యలో తమిళనాడుకి చెందిన ఒక జగదీష్ అనే ఒక వ్యక్తి కొంతమంది డ్రైవర్లను పట్టుకొని వాళ్ళతో 300 రూపాయల టికెట్లు, నకిలీ టికెట్లని అమ్మిస్తున్నాడు. అది అంచనాలు మారి ఇప్పటికే ఎన్ని లక్షల రూపాయలు టికెట్లు అమ్మారో తెలీదు. కొంతమంది 19 లక్షల రూపాయల టికెట్లు అమ్మారు, అది ఇది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు. విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. 5 డ్రైవర్లని ఒక్కొక్కరిని పట్టుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. మరి వాళ్ళకి తగు శిక్ష విధిస్తామని చెప్తున్నారు. నకిలీ నోటు 500 రూపాయల నోట్లు, నకిలీ 200 రూపాయల నోట్లు వచ్చినాయి. నకిలీ కరెన్సీ ఎంతో, దానికంట ఇది పెద్ద నేరం అంటున్నారు తిరుపతి విజిలెన్స్ ఆఫీసర్లు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వామివారిని దోచుకోవడం తప్పు అని తెలుసుకున్న వారు మీరు ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః అనుకుంటూ మీరు అందరూ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కుంభమేళ ఇప్పటికి 13వ తారీఖు నుండి కుంభమేళా జరుగుతుంది. భారతదేశం జనాభా 180 కాదా 180 కాదా 148 కోట్లు. భారతదేశం జనాభా 148 కోట్లు. 148 కోట్లు అయితే ఇప్పుడు కుంభమేళాకి దరిదాపుగా 45 కోట్ల మంది వస్తారు అని అంచనా వేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అంచనా వేస్తున్నారు. దరిదాపుగా 6,000 కోట్లు వ్యాపారం పెట్టుబడి పెట్టారు. ఇంతకుముందు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దరిదాపుగా 20,000 కోట్ల మంది వచ్చారు అంటున్నారు. అది మామూలు కుంభమేళ. ఇది మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి దీని అంచనా ఎక్కువ. విదేశీయులు, దేశీయులు, విదేశీయులు అందరూ కలిపి వచ్చేది. కాబట్టి సుమారుగా 45 కోట్ల మంది రావచ్చు అంటున్నారు. ఇక్కడ రోజు 1000 రూపాయలు 2,000 రూపాయలు అమ్మే వ్యక్తి, ఒక టీ స్టాల్ ఓనరు ఇవాళ 8,000 నుండి 10,000 దాకా అమ్ముతున్నాడు అంటున్నారు. కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ వేల కోట్లని ఎవరో అనుమానించకుండా వారు సంపాదించుకుంటున్నారు.
కష్టపడి. అయితే ఇదంతా బాగానే ఉంది. కొంతమంది అరాచక శక్తులు కొన్ని ఒకసారి నక్సలైట్లు వచ్చారని, ఒకసారి 11 మంది తొక్కిస్లాట్లో చచ్చిపోయారని, అక్కడ దరిదాపుగా కొన్ని వేల మంది పోలీసులను, దరిదాపు 50,000 మంది పోలీసులను పెట్టి అగ్నిమాపక దళం కానీ అందరూ కలిపి దరిదాపు 1,00,000 మంది సిబ్బందితో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే దానికి కావాలని కొందరు అరాచక శక్తులు వాటి మీద హిందువుల మధ్య విభేదాలు తేవటం కోసం ఇలాగా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారని దయచేసి అలాంటి వీడియోలు మీరు చూడబాకండి. ఒకవేళ చూసినా లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోబాకండి. మాకేం నష్టం లేదు, మీకే మన ఐక్యతని దెబ్బతీసిన వారు, వాళ్ళకి మీరు ప్రోత్సహించిన వారు అవుతారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించబాకండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజాన్ని నిగ్గదీసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.